వెల్కమ్ టు వైకిల్ లాబొరేటరీస్. ఇప్పుడు మనం చౌటుప్పల్లో ఉన్న మన ఆరండి ఇక్కడ రెండు వీడియోలు తీసాం. మనం అంటే సాయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒక వీడియో తీసాము, మల్చింగ్ పేపర్ వేసి నాటేటప్పుడు ఒక వీడియో తీసాము. ఈ థర్డ్ వీడియోలో ఏంటంటే మొక్కలు నాటాము. ఇప్పటికి 2 వీక్స్ అయింది, ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయింది మొక్కలు నాటిన తర్వాత. వర్షాలు అనేది జీరో ఉంది, తర్వాత గాలి విపరీతమైన గాలి. సో ఇటువంటి టఫ్ కండిషన్ లో మొక్క పెరగడం చాలా కష్టం. మొక్క పెరగడం కష్టము ఎందుకంటే నాటిన తర్వాత గాలికి విపరీతంగా మనకి అది అటు ఇటు కొట్టుకొని చాలా మొక్కలు చనిపోయాయి. మన దగ్గర కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 15% మొక్కలు చనిపోయినాయి. సో మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నాము, అయినా కూడా మొక్కలు చనిపోయినాయి. సో ఉన్న వాటిల్లో మాత్రం ఇప్పటికి చాలా మంచిగా బాగా వచ్చాయి మొక్కలు. సో మీరు చూడొచ్చు ఈ క్రాప్ ఇప్పటికి ఒక 2 స్ప్రేలు అయినాయి, 2 సార్లు డ్రించింగ్ అయింది. ఆ ఫాస్ట్ రూటెక్స్ ఇవ్వడం వల్లనే మనకు 90% మొక్కలు బతికాయి. ఆ ఫాస్ట్ రూటెక్స్ ఇక్కడ నుంచి మళ్ళా కొమ్మ స్టార్ట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ కట్ అయిపోయింది, గాలికి బాగా కట్ అయిపోయినా కూడా మళ్ళీ చిగురు మళ్ళా ఇవన్నీ మొక్క స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇది కూడా వస్తుంది. సో ఇది ఫాస్ట్ రూటెక్స్. ఈ ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ ఒకసారి ఇచ్చాము డ్రించింగ్, తర్వాత ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్ ఒకసారి స్ప్రే చేసాము. ఈ ఫాస్ట్ రూటెక్స్ ఏమన్నా నైట్రోజన్ ఉంటుంది. సో మనకి బాగా నైట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల మొక్క కూడా కొంచెం తొందరగా దానికి వెజిటేటివ్ గ్రోత్ అంటాం మనం, ఆ వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ బాగా చనిపోయింది. ఇది ప్లాంట్ గాలికి అయినా కూడా ఇది వస్తుంది. ఇది అంటే హెవీ టెంపరేచర్, దానికి గాలి. సో ఈ టెంపరేచర్ ప్లస్ గాలికి ఏమవుతుందంటే ప్లాంట్ అనేది చాలా డల్ అయిపోయింది. మొక్క పెట్టిన తర్వాత మొక్క పెట్టింది చనిపోకుండా బతికించడానికి మనకు 10 రోజులు టైం పట్టింది. జలరక్ష డ్రిప్ లో వదిలాము, ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ డ్రించింగ్ చేసాము, ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్ స్ప్రే చేసాము. తర్వాత రీసెంట్ గా మనము రూటెక్స్ ఆక్సివెజ్ ప్లస్ ఏమునా ఈ 3 మనము దీనికి స్ప్రే చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మనం మొక్క నాటిన తర్వాత ఇంత విండ్ వచ్చిందంటే చాలా హెవీ మనకు గాలి, తర్వాత ఈ టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల ఈ హీట్. సో ఇప్పుడు కూడా మనకు గాలి ఎక్కువే ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న వరకు చెట్లు మాత్రం చాలా ముద్దుగా బాగా వస్తున్నాయి. సో దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఎక్కడ కూడా మొక్క ఒకవేళ కొంచెం బతికినా కూడా దానికి మళ్ళీ సైడ్ నుంచి కొమ్మలు వచ్చి ఇది చూడండి, ఇది ఆల్రెడీ కొంచెం చనిపోయింది ఇది ప్లాంట్. మనము ఈ సంవత్సరము చూసినంత క్లైమేటిక్ కండిషన్స్, చాలా టఫ్ కండిషన్స్ మనం ఎప్పుడు చూడలేదు. జూలై మిడ్ ఆఫ్ ది మంత్ కూడా వచ్చాము, అయినా కూడా ప్రాపర్ రైన్స్ లేవు, ముడత లేకుండా విల్ట్ లేకుండా చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. సో మీరు ఇందాక చూసారు, ఇదే దానికి రీజన్. సో దీనికి ఏంటంటే ఇటువంటి కండిషన్ లో జలరక్ష ప్లస్ ఫాస్ట్ రూటెక్స్ ఒకసారి స్ప్రే చేసుకోండి. అంటే వాటర్ కొంచెం క్రైసిస్ ఎక్కువ ఉంటే మనం ఎంత వాటర్ ఇచ్చినా సరే బాగా డ్రై అయిపోతుంది. కంటిన్యూగా వాటర్ ఇస్తున్నాం మనం, అయినా కూడా ఈ విండ్ బాగా గాలి ఎక్కువ ఉండడం వల్ల అది అయిపోతుంది. సో ఇలాంటి టైంలో జలరక్ష అనేది బాగా పనిచేస్తుంది. మనం దీనికి ఆల్రెడీ ఇచ్చాము. ఆ ఫాస్ట్ రూటెక్స్ అనేది కనీసం 4 సార్లు ఇచ్చాము. ఇప్పటికి ఒక 2 టైమ్స్ డ్రిప్ లో ఇచ్చాము, ఒకసారి ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ డ్రించింగ్ చేసాము, ఒకసారి ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్ స్ప్రే కూడా చేసాము. బాగా డ్రై కండిషన్ ఉంటే జలరక్ష డ్రిప్పులు అయినా ఇవ్వండి, జలరక్ష రూటెక్స్ స్ప్రే కూడా చేయండి. లేదు ఇంకొంచెం మనకు గ్రోత్ లేదు, వెజిటేటివ్ గ్రోత్ కావాలి అంటే పిలకలు రావాలి, ఆకులు మొత్తం బాగా నీట్ గా మనకు ముద్దుగా రావాలి, ముడత లేకుండా రావాలంటే ఫాస్ట్ రూటెక్స్ కి యమునా ప్లస్ ఆక్సివెజ్. మేము ఎవరికైనా సరే ఫస్ట్ మేము రికమెండ్ చేసేది ఫాస్ట్ రూటెక్స్ ఆక్సివెజ్.